నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 11వ అధ్యాయం మందరోపాఖ్యానము. రాజా, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసి పువ్వులతో హరిని పూజించినచో వాని పాపములన్నీ నశించిపోవును. కార్తీక మాసమందు గరికతోనూ దర్భలతోనూ హరిని పూజించువారు పాప విముక్తులై వైకుంఠమునకు చేరుకొనెను. కార్తీక మాసమందు రంగురంగులతో కూడిన వస్త్రములను శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందెదరు. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో పుష్పమాలను ఉంచువారు, పురాణమును చెప్పువారు, పురాణమును వినువారు పాపములన్నీయు నశింపచేసుకుని పరమపదమును పొందును. ఈ విషయమై ఒక పూర్వకథ కలదు. అది వినిన మాత్రమున అనేక పాపములు పోవును. ఈ విషయమై ఒక పూర్వ కథ కలదు. అది వినిన మాత్రమున అనేక పాపములు పోవును, ఆయురారోగ్యములను ఇచ్చును, బహు ఆశ్చర్యముగా ఉండును అని చెప్పెదను వినుము. కళింగ దేశమున మంధరుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యా వందనాదులు విడిచి ఇతరులకు కూలి పని చేయుచూ ఉండేడివాడు. అతనికి మంచి గుణములు కల సుశీల అను భార్య కలదు. ఆమె పతివ్రతయు సమస్త మంచి లక్షణములు కూడినదై ఆడువారిలో శ్రేష్ఠురాలిగా ఉండెను. సుశీల తన భర్త దుర్గుణుడైనను అతని యందు ద్వేషము చూపక సేవించుచూ ఉండెను. తరువాత అతడు కూలి జీవనం కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గమున కనిపెట్టుకుని ఉండి దారిలో నడిచేవారిని కొట్టి వారి దగ్గర డబ్బు అపహరించుచు కొంతకాలం గడిపెను. అట్లు దొంగతనం చేయగా సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు తీసుకువెళ్ళి అమ్ముకొని ఆ ధనంతో కుటుంబాన్ని పోషించెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టుకొని ఉండి మార్గమున వచ్చు ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతా అపహరించెను. ఇంతలో క్రూరుడైన కిరాతకుడు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతా తాను హరించెను. తరువాత గుహలో ఉన్న ఒక పెద్ద పులి కిరాత మనుష్య గంధమును ఆఘ్రాణించి వచ్చి వానిని కొట్టెను. కిరాతకుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహరముల చేత ఒకసారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒకే చోట మృతి పొంది యమలోకమునకు వెళ్ళి కాలసూత్ర నరకమందు పడిరి. యమభటులు వారినందరినీ అనేక రకములైనటువంటి భయంకరమైన చీకటిలో తప్త రక్తకూపమందు పడవేసిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములు చేయుచు ఆచారవంతురాలై హరిభక్తయుతయై సజ్జన సహవాసం చేయుచు నిరంతరం భర్తనే ధ్యానించుచూ ఉండెను. ఓ రాజా, ఇట్లు ఉండగా దైవవశము చేత ఒక మునీశ్వరుడు హరినామస్మరణ చేయుచు పులకాంకిత శరీరుడై హరినామ అమృతమును పానము చేయుచు సమస్త వస్తువుల యందును శ్రీహరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు ఆ మునిని చూసి భిక్షమేసి, అయ్యా మునిపుంగవా, మీరు నా ఇంటికి వచ్చుట చేత నేను తరించాను. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేరు. నేను ఒక్కదానినే ధ్యానమును చేయుచూ ఉన్నాను అని ఆమె అట్లు చెప్పగా యతీశ్వరుడు, అమ్మాయి, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినము. ఈ దిన సాయంకాలము శ్రీహరి సన్నిధిలో మీ ఇంట్లో పురాణ పఠనము జరగవలెను. పురాణమునకు దీపము కావలెను. నూనె నా వద్ద కలదు కనుక నీవు వత్తిని చేసి ఇమ్మని చెప్పెను. మునీశ్వరుడు ఇట్లు చెప్పగా ఆమె విని సంతోషముతో గోమయము తెచ్చి ఇల్లు చక్కగా అలికి అందమైన ముగ్గులు పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసి ఆ దూదిచే 2 ఒత్తులు చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆమె దీపపాత్రను ఒత్తిని తాను ఇచ్చినందుకు చాలా సంతోషించి దీపం వెలిగించెను. ఆ ముని ఆ దీపం ముందర శ్రీహరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనం ప్రారంభించెను. ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి పురాణ శ్రవణానికి రమ్మని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను. తరువాత మునీశ్వరుడు వెళ్ళిపోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానము సంపాదించుకుని ఆమె మృతి చెందెను. అంతలో శంఖ చక్రాంకితులు 4 చేతులు పద్మాక్షవులు పట్టు వస్త్రాలు కట్టుకొని ఉన్న విష్ణుదూతలు దేవతల తోటలో ఉన్న పుష్పములతో ముత్యాలతో పగడాలతో
వస్త్రములతో ఆభరణములతో అలంకరించిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుని వలె ప్రకాశించే ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులు చేయుచు వైకుంఠమునకు తీసుకువెళ్ళిరి. ఆమె వైకుంఠమునకు వెళ్ళుచు మార్గమధ్యమందు నరకమున చూసి ఆశ్చర్యము చెంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను: ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషమాత్రం ఆగండి. ఈ నరకపు కూపమందు నా భర్త మరి ఒక ముగ్గురుతో పడి ఉండుటకు కారణమేమి? ఈ విషయము నాకు చెప్పమని అడిగెను. అప్పుడు దూతలు ఈ విధముగా చెప్పసాగాను: ఇతడు నీ భర్త. ఇతడు కూలి చేసి దొంగతనం చేసి పరధనమును అపహరించి వేదోక్తమైన ఆచారాన్ని వదిలి దుర్మార్గులందు చేరినాడు. అందువలన ఇతడు నరకమందు ఉన్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుంచి మిత్రుడై ఉన్న ఒకరిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశాలకు పోవుచున్నంతలో నీ భర్త చేతిలో చనిపోయాను. అట్టి పాపాత్ముడు కనుక నరకమున పడి ఉన్నాడు. ఈ మూడవ వాడు కిరాతకుడు. ఇతడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరినీ చంపినాడు. అందుచేత ఇతడు నరకంలో ఉన్నాడు. ఇక నాలుగవది పులి. కిరాతకులు పరస్పర ఘాతముల చేత మృతి చెందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణ దేశమందు ఒక బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్షాభక్ష విచారణ చేయక తైలాన్ని భుజించినాడు. అందుచేత ఇతడు నరకమందు ఉన్నాడు. ఇట్లు ఈ నలుగురు నరకమందు యాతనలు పొందుచున్నారు అని విష్ణుదూతలు చెప్పగా విని ఆమె, అయ్యలారా, వీరు ఏ పుణ్యము వలన నరకము నుంచి విముక్తులగుదురు అని అడిగాను. ఆ మాటలు విని దూతలు ఇట్లనిరి: అమ్మా, ఈ కార్తీక మాసమందు నీచేత చేయబడిన పుణ్యమునందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకు ఇమ్ము. దానితో అతడు ముక్తుడగును. అలాగే పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా ఇమ్ము. దానం చేసి వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకు ఇమ్ము. దానితో ఇతడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు అని చెప్పాను. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యము చెంది ఆ బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికి ఇచ్చెను. దానిచేత వారు నరకము నుండి విడుదలై దివ్య విమానము ఎక్కి ఆ స్త్రీని కొనియాడుచు వెళ్ళిరి. మహాజ్ఞానులు పొందడి ముక్తి పథమునకు చేరుకొనగలిగిరి. కావున కార్తీక మాసమందు పురాణ శ్రవణము చేయువారు శ్రీహరిలోకమందు ఉండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపాన్ని నశింపచేసుకుని మోక్షాన్ని పొందెదరు. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమునందలి 11వ అధ్యాయం 11వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.